ఎస్ఐ సిద్దయ్య ఆరోగ్య పరిస్థితిపై నల్గొండ జిల్లా ఆత్మకూరు పోలీసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విధి నిర్వహణలో సిద్దయ్య ఎప్పుడూ వెనుకడుగు వేసేవారు కాదని, తమకు ఆదర్శంగా ఉండేవారని పోలీసులు చెబుతున్నారు. సిద్దయ్యతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్న పోలీసులతో మా ప్రతినిధి శర్మ ఫేస్ టు ఫేస్. నల్గొండ జిల్లా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ఇప్పుడు వెలవెలబోతుంది. ఇక్కడి స్టేషన్ హౌస్ ఆఫీసర్ సిద్దయ్య తీవ్రంగా గాయపడి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. 2 రోజుల క్రితం జానకీపురంలో జరిగినటువంటి దుండగుల కాల్పుల్లో సిద్దయ్య తీవ్రంగా గాయపడ్డాడు. అయినా కూడా ఆయన తెగించి ముందుకు వెళ్లి వాళ్లను హతమార్చేందుకు ప్రయత్నించినప్పటికీ వాళ్ళు షార్ట్ వెపన్ తో సిద్దయ్య పైన 3 తూటాలు పేల్చారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ సిద్దయ్యను ప్రస్తుతం హైదరాబాద్ లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా పనిచేస్తున్న సిద్దయ్య తీవ్ర గాయంతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో ఇక్కడి పోలీసులు తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతున్నారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు వాకప్ చేస్తున్నారు. ఇదే పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న నాగరాజు ఆ రోజు దుండగుల దాడిలో కాల్పులో గాయపడి అక్కడికక్కడే మరణించాడు. ఇదే పోలీస్ స్టేషన్ లో మళ్ళీ ఎస్హెచ్ఓగా ఉన్న సిద్దయ్య పరిస్థితి తీవ్రమైనటువంటి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది. ఆయన ఇదే పోలీస్ స్టేషన్ లో ఎస్హెచ్ఓగా పనిచేస్తున్నారు. ఆయన కూర్చున్నటువంటి సీట్ కూడా మనం చూడవచ్చు. ఇక్కడి నుంచే 3 రోజుల క్రితం వరకు ఇక్కడి నుంచి ఆయన తన ఆరోగ్య విధులను ఇక్కడి నుంచే నడిపారు. ఆయనకు సంబంధించి 2014 ఫిబ్రవరి 6వ తేదీన ఇక్కడ బాధ్యతలు తీసుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన సక్రమంగా తన విధులను నిర్వహిస్తున్నట్టు ఇక్కడ సిబ్బంది చెప్తున్నారు. వీరితో మాట్లాడదాం. ఎలా ఉండేవారు? బాగుండేవారండి. అందరితోటి మమ్మీతోటి కూడా బాగుండేవాళ్ళు. సారు 2014 ఫిబ్రవరిలో సార్ ఇక్కడికి వచ్చారు. వచ్చిన దగ్గర నుంచి కూడా డ్యూటీలు బాగా చురుగ్గా పాల్గొనే వాళ్ళు, తర్వాత సత్వరంగా న్యాయం అందించాలనే ఆలోచన ఎప్పుడు ఉండేది. విధి వినియోగంలో అలసత్వం అనేది ఎప్పుడు ఉండకపోయేది. 24 గంటలు డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు 24 గంటలు డ్యూటీ చేయాలి. కానీ అందరితోటి, ప్రజలతోటి, ఇతర మా సిబ్బంది మాతోటి కూడా ఇప్పుడిప్పుడు ఏమైనా సమస్యలు ఉన్నా అప్పుడప్పుడే పరిష్కారం చేసి అందరితోటి మంచి సంబంధాలు కలిగిన ఉండేది. కానీ ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ ఇన్సిడెంట్ జరగడంలో మేమంతా కోలుకోలేకపోతున్నాం. ఇప్పుడు ఏం మాట్లాడాలి కూడా మాకు అర్థం కావట్లేదు. సారు తొందరగా కోలుకోవాలని భగవంతుని కోరుకుంటున్నాం మేము. సార్ మీరు ఏం చేస్తారు ఇక్కడ? మీ బాధ్యత? నేను ఇక్కడ కానిస్టేబుల్ అండి. నా పేరు హరిబాబు. ఆ రోజు 4వ తారీఖు జరిగేటప్పుడు నేనే డ్యూటీలో ఉన్నాను, వాచ్ డ్యూటీలో. సెట్ లో 6:30కి ఇంటర్మేషన్ ఆరోపణల దగ్గర వచ్చిందని మనం సెట్ లో ఇంటర్మేషన్ వచ్చింది. ఇంటర్మేషన్ రాగానే ఎస్ఐ గారికి కాల్ చేశాడట. కాల్ చేస్తే ఎస్ఐ గారు నాకు కాల్ చేసి పొద్దున్న మార్నింగ్ 100 కాల్ గురించి మేము ఇన్ఫర్మేషన్ తీసుకొని సెట్లో చెప్పాల్సి ఉంటుంది. నేను కాల్ చేశాను. కాల్ చేస్తే ఇట్లా వాళ్ళు హుస్రాబాద్ జరిగిన దుండగులు ఇట్లా ఆరోపణల దగ్గర ఉన్నారు, మీరు మన సిబ్బంది మొత్తం ఎమ్మటి తెలియజేయని చెప్పిండు. అర్జెంటుగా ఎట్లా ఉంటే అట్లనే రమ్మని చెప్పిండు. చెప్తే నేను ఫోన్ చేస్తే లేట్ అవుతుంది అనే ఉద్దేశంతో క్వార్టర్స్ వెనకనే ఉన్నాయి కదా, మనకు అందరినీ పోయి పిలిచాను. పిలిస్తే మన నాగరాజు కానిస్టేబుల్ ఐడి డ్యూటీ చేస్తుండే. యాక్చువల్గా అసలు ఆయన ఇక్కడ లేరు. ఐడి డ్యూటీ చేస్తుంటే పైన పడుకున్నారు. నైట్ ఎప్పుడు వచ్చారు పడుకున్నారు, ఎవరికి అవపడలే. నేను మన రైటర్ మీ మధ్యలో క్వార్టర్స్ లో ఉంటాడు. రైటర్ ని అన్న ఇట్లా పరిస్థితి మా స్టాఫ్ అంతా రమ్మంటుండే, ఇట్లా రోడ్డు మీదకి వెళ్ళాలంటే సార్ రమ్మండి అని చెప్పేసరికి పైన నా కానిస్టేబుల్ ఉన్నాడు. ఇది ఏం వేరే అని చెప్పి కిందికి వచ్చి ఎస్ఐ గారికి డ్యూటీ లేకుండా ఎస్ఐ గారు రాజు వస్తారు, ఎటు వెళ్తున్నాం అంటే సార్ మీ అమ్మటే వస్తుంది సార్ అని చెప్పి వచ్చిండు. లాస్ట్ మూమెంట్ లో వెళ్ళేటప్పుడు అది నేను హుస్రాబాద్ గారి ఇన్సిడెంట్ చూసిన 3 రోజుల నుంచి మనం గెలవట్లేదు కదా, అదే మనం అయితే పోరాడుతున్న పేటను కదా, అనవసరంగా మనోళ్ళని పేరు అని చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. సారు ఎప్పుడైనా మాతో పాటు మంచిగా మా కొలిగిని కోల్పోయాం. మా సార్ కనుక మాకు మంచిగా ఉండి కోలుకొని రావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం సార్. మా క్వార్టర్స్ పిల్లల్ని సొంత పిల్లలపై చూసుకునేది సార్. ఈరోజు బాబు పుట్టిండు. ఆయన పిల్లల మీద ప్రేమ ఉంది కాబట్టి వాళ్ళ బాబు కోసమైనా సార్ బతకాలని కోరుకుంటున్నాను సార్. నిన్న సాయంత్రం ఆ రోజు జరిగే 3వ తారీఖు సాయంత్రం రోజు మేడంతో ఫోన్ చేయడం జోక్ చేసుకుంటా రేపు చంద్రగ్రహణం ఉన్నప్పుడు ఇక్కడే సార్ ఎప్పుడు నీట్ చేసంటే చాలా ఇష్టం. ఈ గడ్డి కట్ చేస్తుంటే నువ్వు కట్ చేస్తున్నావు అంటే నిన్నేంది వేసేయండి, అంతా మనం ఒకటి ఎదుర్కొంటారని చెప్పింది సార్. ఆ సార్ బతుకు కోరుకుంటుంది సార్ భగవంతుడు. వాస్తవంగా మా ఆత్మకూరు పోలీసుల ధైర్య సాహసాన్ని చూసి మేము గర్వపడతా ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ స్థానిక ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ 24 గంటలు కూడా మరి గస్తీ తిరిగేవాళ్ళు. ఎందుకంటే మేము ధైర్యంగా చెప్పుకునే వాళ్ళం, పోలీసులు కూడా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంకా స్థానికంగా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాళ్ళు చూసుకునేది.
మాకు ఇది రెండో సంఘటన. 2006లో కూడా ఇలాంటి సంఘటన జరగడం వల్ల చాలా మేమంతా కూడా మరి దిగ్భ్రాంతికి గురైనాం. దాని నుండి తేరుకున్న తర్వాత ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన. దుండగుల చేతిలో నాగరాజు హతమయ్యారు. మళ్ళీ దుండగుల చేతిలో సిద్ధయ్య ఇప్పుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. మరి ఆయన ఆరోగ్యం కుదట పడాలని ఈ పోలీస్ స్టేషన్ సిబ్బందే కాదు గ్రామస్తులందరూ కూడా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. మనం కూడా కోరుకుందాం ఆయన వెంటనే కోలుకోవాలి. ఎందుకంటే ఆయనకు అదే రోజున కొడుకు పుట్టాడు. ఓవైపు భర్త చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే మరోవైపు కొడుకు పుట్టినటువంటి సంతోషం, అటు సంతోషమా దుఃఖమా తెలియక ఆయన భార్య ఇప్పుడు విలవిల్లాడుతున్నటువంటి పరిస్థితి ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రిలో కనిపిస్తోంది. కెమెరామెన్ లక్ష్మణ్తో అరవింద్ శర్మ, ఎన్టీవీ, ఆత్మకూరు, నల్గొండ జిల్లా.